హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. అన్నీ మనకే తెలుసు అనుకోవడం అవివేకం. మౌనంగా ఉంటే మంచోడు అంటారు. అదే అడిగిన దానికి గట్టిగా సమాధానం చెబితే చెడ్డవాడు, ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నాడో చూడు అంటారు. ఎవరైనా ఎక్కువగా కష్టపడి సంపాదిస్తే వాడికి ఆలాపన ఎక్కువ అంటారు. అదే కష్టపడకుండా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్నా, ఊరి మీద బలాదూరుగా తిరిగినా వీడికి పనేముందిరా, సోమరిపోతులా తినేసి తిరగడం తప్ప అంటారు. ఈ మనుషుల మాటలు ఇలా ఉంటాయండి. కష్టపడితే వీడికి పొరాకులు ఎక్కువ అంటారు. అదే ఖాళీగా ఉంటే వీడికి పనేముందిరా అంటారు. మనిషి ఖాళీగా ఉంటే మనసుకి బాధ, మనిషికి బోరు కొట్టడం తప్ప వేరేది ఏమీ ఉండదు. ఏదో ఒక పనికిరాని పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చేతి నిండా పని ఉంటే ఎక్కువ ఆలోచించే టైం తక్కువగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఆలోచించేవాడు ఎలాగైనా ఆలోచిస్తాడు అని. మీరన్నది కరెక్టే, కానీ పనిలో బిజీగా ఉంటే ఆలోచన అనేది తక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. ఇంతకీ ఈ వీడియోలో చూపించి రెసిపీ పేరేమిటో చెప్పలేదు కదండి. ఇది కొబ్బరి తురుముతో తయారు చేసిన బర్ఫీ అండి. కొబ్బరి బర్ఫీ ఎప్పుడు నేను ఇంట్లో ఉండలు అనేవి రెడీ చేసేదానండి. ఇప్పుడైతే కొబ్బరి బర్ఫీ అనేది రెడీ చేశాను. చాలా చక్కగా వచ్చింది. అలానే టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి. నేను వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే నా ఛానల్ చూసేవారు ఎవరైనా సరే కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను చెప్పిన మాటలమే మీ ఒపీనియన్ తెలియచేయండి.